బీజేపీ నాంపల్లి ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే రఘునందరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. చేసినోడు భుజంగరావు కావచ్చు, చేసినోడు తిరుపతిరావు కావచ్చు, లేదా తిరుపతి అన్న కావచ్చు, లేదా ప్రణీత్ కుమార్ కావచ్చు, లేదా రాధాకిషన్ రావు కావచ్చు, ఇంకొక అడుగు ముందుకేసి ప్రభాకర్ రావు గారు కావచ్చు. చేయించిందెవడు? దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి పట్టుకున్నాము అని చెప్పిండ్రు. నేను మళ్ళీ వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఒక మాట చెప్పిన. డీజీపీ గారు, నా ఫోన్ ట్యాప్ అయిందని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, ఈ కేసులో ముద్దాయిగా ఆ రోజు దుబ్బాక ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా పనిచేసిన హరీష్ రావు గారిని తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న మా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత బీఆర్ఎస్ మెదకి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ముద్దాయిగా చేయండి అని నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన. వీళ్ళందరి తర్వాత సార్, అసలు ముఖ్యమంత్రి ఎవరు, డీజీపీ ఎవరు, ఈ ఇద్దరిని ఎందుకు ముద్దాయిగా చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు? దీని వెనుకాల ఉన్నటువంటి కారణమైంది, దీని వెనుకాల మీ ఆలోచన విధానమైంది. తెలంగాణ సమాజం వినాలనుకుంటుంది, తెలుసుకోవాలనుకుంటుంది. అల్లుని ఫోన్ వినడం ఎంత తప్పు, కోడలు ఫోన్ వినడం ఎంత తప్పు, మీకు అన్ని తెలిసి సగం బయట పెట్టడం కూడా అంతే తప్పు అవుతుంది రేవంత్ రెడ్డి గారు. 2016 నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు? తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖర్ రావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1 గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో చెప్పాలి. నాకు ఇంకో డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీలు అడుగుతున్నా, వాళ్ళు చెప్పిందే రాస్తున్నా కన్ఫెషన్ లో, మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటారు అని కూడా డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు చెప్పింది రాస్తే చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి, ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి, ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర, లిస్టు చాంతాడంతుంది. రఘునందన్ ఉత్తగానే ఆధారాలు లేకుండా మా పేర్లు చెప్తుడు, టీవీలు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు. రఘునందన్ రావు వెంకట్రామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు,